ప్రధానమంత్రి ముద్రా యోజన నాన్ కార్పొరేట్ నాన్ ఫార్మర్స్ స్మాల్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్ కు 10 లక్షల వరకు లోన్లని అందిస్తుంది। ఈ ముద్రా లోన్లతో వ్యాపారం ఎలా చేయాలి, అసలు ఈ ముద్రా లోన్ కి ఎలా అప్లై చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏ వ్యాపారాలకు మాత్రమే ఈ ముద్రా లోన్ ని అందిస్తున్నారు, అన్ని వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరే కనుక ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। ముద్రా లోన్ స్కీమ్ కింద లోన్ తీసుకోవాలన్న వారికి ముద్రా రూపే కార్డ్ లభిస్తుంది। ఇది ఒక డెబిట్ కార్డ్। ముద్రా లోన్ అకౌంట్ లో ఇది లింక్ అయి ఉంటుంది। ఈ కార్డ్ సాయంతో ముద్రా అకౌంట్ నుంచి డబ్బులు కూడా విత్డ్రా చేసుకోవచ్చు। దీంతో ముద్రా కస్టమర్ యొక్క ట్రాన్సాక్షన్ డిజిటలైజ్ అవుతాయి, క్రెడిట్ హిస్టరీ కూడా క్రియేట్ అవుతుంది। కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయాలి అని భావించిన వాళ్ళ కోసం ఓ కొత్త స్కీమ్ ని అందుబాటులో ఉంచింది। దాని పేరే ప్రధానమంత్రి ముద్రా యోజన। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2015 ఏప్రిల్ 8న వ్యాపారవేత్తలు అలానే ఎంటర్‌ప్రెన్యూర్ల కోసం PMMY ని స్థాపించారు, అనగా ప్రధానమంత్రి ముద్రా యోజన। ఈ పథకం కింద 10 లక్షల వరకు లోన్లు అందిస్తున్నారు। దీన్నే ముద్రా యోజన అని కూడా పిలుస్తారు। కమర్షియల్ బ్యాంకులు, RRB బ్యాంకులు, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంకులు, కోఆపరేట్ బ్యాంకులు, NBFC బ్యాంకులు వంటి ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాంకుల్లో ఈ లోన్లు అందిస్తాయి। ముద్రా లోన్ లో 3 రకాలు ఉంటాయి: శిశు, కిషోర్, తరుణ్। ప్రధానమంత్రి ముద్రా యోజన వివరాల గురించి ఈ స్క్రీన్ పై ఉన్న టేబుల్లో కూడా చూడవచ్చు। 50,000 రూపాయల లోపున్న రుణాలు శిశు విభాగం కింద అప్లై చేసుకోవచ్చు। 50,000 రూపాయల నుంచి 5 లక్షల లోపు ఉన్న రుణాలని కిషోర్ విభాగం కింద అప్లై చేసుకోవచ్చు। 5 లక్షల నుండి 10 లక్షల లోపు ఉన్న రుణాలని తరుణ్ విభాగం కింద అప్లై చేసుకోవచ్చు। మీరే గనుక కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఈ లోన్ ని అప్లై చేసుకోవచ్చు। ముద్రా స్కీమ్ లోన్ కోసం అప్లై చేసుకోవడానికి 2 ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి। ఒకటేమో దగ్గరలో ఉన్న బ్యాంక్ కి వెళ్లి లోన్ ని అప్లై చేసుకోవచ్చు। ఇంకొకటి బ్యాంక్ వెళ్లకుండానే ఆన్లైన్ ద్వారా మ్యాక్ఫేస్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించి ముద్రా లోన్ ని అప్లై చేసుకోవచ్చు। దీనికోసం కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫిల్ చేయండి। మీరే కనుక ఈ ముద్రా లోన్ ని తీసుకోవాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి। అందులో మొదటిగా ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ స్టేట్మెంట్, ITR, GST నంబర్, పాన్ కార్డ్, MSME అనగా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్ సర్టిఫికేట్, అలానే ప్రాజెక్ట్ రిపోర్ట్। ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అసలు దేని కోసం ఈ ముద్రా లోన్ వర్తిస్తుంది? ఉదాహరణకు మీరే కనుక సెలూన్ షాప్ పెట్టాలి అనుకుంటే ఈ ముద్రా లోన్ వర్తిస్తుంది। అలానే జిమ్ లేదా 3 వీలర్ 4 వీలర్, బ్యూటీ పార్లర్, కిరాణా స్టోర్, స్టేషనరీ ఇలా ఇతర వ్యాపారాలకు కూడా ఈ ముద్రా లోన్ వర్తిస్తుంది। మీరు కూడా ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి macface.in కి।